నమో వెంకటేశాయ. హైందవ సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన మాసాలలో ధనుర్మాసం ఒకటి. శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసం కోసం భక్తులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. సాక్షాత్తు భూదేవి అవతారమై గోదాదేవి ఆ రంగనాయకుడిని భర్తగా పొందడానికి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి విజయం సాధించింది. అందుకే ఈ మాసంలో విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల కోరిన కోరికలు తీరుతాయని, కష్టాలు తొలగిపోతాయని, అంత్యకాలంలో మోక్షం లభిస్తుందని పురాణాలు ఘోషిస్తున్నాయి. మరి అటువంటి మహత్తరమైన 2025 ధనుర్మాసం ఏ తేదీన ప్రారంభమవుతుంది, ఏ సమయానికి మొదలవుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది, మనం పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాలను సమగ్రంగా తెలుసుకుందాం. అసలు వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్, దయచేసి వీడియోని లైక్ చేయండి, మీ దగ్గరున్న వారికి షేర్ చేయండి. ఇలా మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్న భక్తి సమాచార ప్రేక్షకులకు పేరు పేరున ధన్యవాదాలు. ఇక అసలు విషయంలోకి వస్తే, సూర్య భగవానుడు ఒక్కో రాశిలో ప్రవేశించడానికి సంక్రమణం అని అంటారు. సూర్యుడు వృశ్చిక రాశి నుండి ధనుసు రాశిలోకి ప్రవేశించడమే ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. చంద్రమానం ప్రకారం కాకుండా సౌర్యమానం ప్రకారం లెక్కించే మాసం ఇదొకటే కావడం విశేషం. 12 నెలల్లో శ్రీమన్నారాయణుడికి అత్యంత ఇష్టమైనది ఈ ధనుర్మాసమే. దేవతలకు ఒక్కరోజు అంటే మానవులకు ఒక సంవత్సరం అని మనకు తెలుసు. ఆ లెక్కన చూస్తే దేవతలకు పగటి కాలం ఉత్తరాయణం అయితే రాత్రికాలం దక్షిణాయనం అవుతుంది. ఈ దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణం ప్రారంభమవ్వడానికి ముందు వచ్చే బ్రాహ్మీ ముహూర్తమే ఈ ధనుర్మాసం. అంటే దేవతలు నిద్రలేచే పవిత్ర మాసం అన్నమాట. అందుకే ఈ మాసంలో వేకువజామున చేసే పూజలకు అంతటి విశిష్టత ఉంది. 2025 సంవత్సరానికి సంబంధించి పంచాంగ రీత్యా ఈ ధనుర్మాసం డిసెంబర్ నెల మధ్యలో ప్రారంభం కాబోతుంది. ఖచ్చితమైన సమయాలను పరిశీలిస్తే 2025 డిసెంబర్ 16వ తేదీ మంగళవారం నాడు సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే ఈ సంక్రమణం జరిగే సమయం చాలా ముఖ్యం. పంచాంగం ప్రకారం డిసెంబర్ 16వ తేదీ మధ్యాహ్నం సమయం నుండి ఈ రాశి మార్పు జరిగే అవకాశం ఉంది. బుధవారం ఉదయం నుండి భక్తులు ధనుర్మాస వ్రతాన్ని తిరుపవై పఠనాన్ని ప్రారంభించడం శ్రేయస్కరం. ఈ పవిత్ర మాసం భోగి పండుగతో ముగిస్తుంది. అంటే 2026 జనవరి 13 వరకు ఈ వ్రతం కొనసాగుతుంది. సాధారణంగా సంక్రాంతి పండుగ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో ధనుర్మాసం పూర్తయి ఉత్తరాయణం మొదలవుతుంది. ఈ మాసంలో ఉదయాన్నే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి చన్నీటి స్నానం ఆచరించడం ఒక ప్రధాన నియమం. నదులు, చెరువులు లేదా బావుల దగ్గర స్నానం చేయడం మరింత శ్రేష్టం. నది స్నానం సాధ్యం కాకపోతే ఇంట్లోనే గంగేచ, యమునే చవ అంటూ పవిత్ర నదులను స్మరించుకుంటూ స్నానం చేయాలి. ఇలా చన్నీటి స్నానం చేయడం వెనుక ఆధ్యాత్మిక భావనతో పాటు ఆరోగ్య రహస్యం కూడా దాగి ఉంది. ఈ కాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. ఈ సమయంలో చన్నీటి స్నానం చేయడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని, బద్ధకం వదిలి మనసు ఉల్లాసంగా మారుతుందని ఆయుర్వేదం చెబుతుంది. స్నానం ముగిసిన తర్వాత ఇంటి ముందు కల్లాపి చల్లి రంగురంగుల ముగ్గులు వేసి ఆ ముగ్గుల మధ్యలో ఆవు పేడలతో చేసిన గొబ్బెమ్మలను పెట్టి వాటిని బంతి పూలతో అలంకరించి ఈ గొబ్బెమ్మలను సాక్షాత్తుగా గోదాదేవిగా, కృష్ణుణ్ణి ప్రేమించే గోపికలుగా భావించి పూజించాలి. ముఖ్యంగా ఈ మాసంలో విష్ణు ఆలయంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. ప్రతిరోజు ఉదయాన్నే ఆడవాళ్ళు అమ్మవారు రచించిన తిరుపవై పశురాలను గానం చేస్తారు. మార్గలి తింగల అంటూ సాగే ఈ పశురాలను వినడానికి ఎంత ఇంపుగా ఉంటాయో వాటి అర్థం అంతకంటే లోతుగా ఉంటుంది. గోదాదేవి తనకు తాను గోపికగా భావించుకొని తన చెలికత్తెలను నిద్రలేపి శ్రీకృష్ణుని సేవించడానికి వెళ్ళే క్రమాన్ని ఈ 30 పశురాలలో అద్భుతంగా వివరించారు. రోజుకొక్క పశురం చొప్పున 30 రోజులు 30 పశురాలను పఠించి చివరి రోజున గోదా కళ్యాణం జరిపించుకోవడంతో ఈ వ్రతం పూర్తయిపోతుంది. ఈ మాసంలో విష్ణుమూర్తికి సమర్పించే నైవేద్యం కూడా చాలా ప్రత్యేకం. పెసరపప్పు, బియ్యం, నెయ్యి, మిరియాలు, జీలకర్ర వేసి వండిన కట్టె పొంగలి లేదా దద్దోజనం స్వామివారికి నివేదన చేయాలి. శ్రీకృష్ణుడికి వెన్న, పాలు, పెరుగంటే ఎంత ఇష్టమో ఈ పొంగలన్నా కూడా అంతే ఇష్టం.
చలికాలంలో వచ్చే ఈ మాసంలో మిరియాలు జీలకర్రతో చేసే ఈ ఆహారాన్ని ప్రసాదంగా తీసుకోవడం వల్ల శరీరానికి వెచ్చదనం లభిస్తుంది, జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఇది మన పూర్వీకులు ఆలోచించి పెట్టిన ఆరోగ్య నియమం కూడా. ముగింపుగా చెప్పాలంటే 2025 ధనుర్మాసం కేవలం పూజలు వ్రతాలకు సంబంధించినది మాత్రమే కాదు. ఇది ఒక జీవన విధానం, క్రమశిక్షణ, ఆరోగ్యం, భక్తి, ముక్తి కలగలిసిన అద్భుతమైన కాలం. సంవత్సరం అంతా పని ఒత్తిడుల్లో, లౌకిక వ్యాపారాలలో మునిగిపోయిన మనకు కనీసం ఒక నెల రోజులు దైవ చింతనలో గడపడానికి, మన అంతరాత్మను శుద్ధి చేసుకోవడానికి భగవంతుడిచ్చిన గొప్ప అవకాశం ఇది. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం, ఆడవాళ్ళు తల్లి ఆశీస్సుల కోసం ఈ ధనుర్మాసం ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో పూజలు చేయాలి. ఈ మాసంలో స్వామివారిని పూజించిన, వీలు కాని వారు ప్రార్థించిన ఓం నమో నారాయణ అని కానీ లేదా మీ ఇష్టదైవ నామాన్ని కానీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. లక్షలాది మంది స్వామివారి నామాన్ని తలుచుకునే భాగ్యం మీరు ప్రసాదించండి. ఆ వైకుంఠపాలి అనుగ్రహానికి పాత్రులవుదాం. వీడియోని లైక్ చేయండి. మన భక్తి సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటాం. మీకు ఎలాంటి భక్తి సందేహాలున్నా కమెంట్స్లో అడగండి. మీకోసం స్పెషల్ వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాం. సర్వే జన సుఖినో భవంతు.